హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఇంతవరకు సిపికే 2024కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఇంకా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఈరోజు ఆగస్ట్ 21 లాస్ట్ డేటు. సో మీరు వెంటనే వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఇంకా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈరోజు కనుక మీరు మిస్ అయితే, ఈరోజు మీరు చేసుకోకపోతే నార్మల్గా మీకైతే ఇంకా ఈ ఫస్ట్ ఫేజ్ మీరు మిస్ అయినట్టే. సో మీరు వెంటనే ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఫేజ్ ఒకవేళ మీరు మిస్ అయితే మంచి మంచి కాలేజ్లో సీట్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లోనే మనకి ఫుల్ఫిల్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ ఫేజ్ అయితే మీరు మిస్ కావద్దని కోరుకుంటున్నా. ఫస్ట్ ఫేజ్ మిస్ అయితే మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సెకండ్ ఫేజ్లో మనకి కాలేజెస్ చక్కగా మంచి మంచి కాలేజ్ అన్నీ కూడా అప్పటికల్లా ఫుల్ఫిల్ అయిపోతాయి. కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్ మిస్ కావద్దని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. సిపిగేట్కి సంబంధించి రిజిస్ట్రేషను ఇంకా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈరోజు 21 ఆగస్ట్ లాస్ట్ డేట్ అనమాట. అదేవిధంగా మనకి ఈరోజు అయిపోయిన అప్లికేషన్ ఈరోజు ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత మనకి 26 ఆగస్ట్కి మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. మీరు ఏమైనా అప్లికేషన్లో తప్పులు ఏమైనా చేసి ఉంటే, మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే వాటిని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో అదనమాట. 27 నుంచి 30 వరకు మనకి వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవడానికి చాయిస్ అయితే ఉంటుందన్నమాట. కాలేజ్ లిస్ట్ అయితే రెడీగా అయితే పెట్టుకోవాలి. అంటే మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అలా వాటికి సంబంధించి లిస్ట్ అయితే మీరు రెడీగా పెట్టుకుంటే వెబ్ ఆప్షన్ అప్పుడు మీరు ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈజీగా అవుతుంది అప్పటికి. తర్వాతకి ఈ యొక్క వెబ్ ఆప్షన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మనకి 30కి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఏమైనా అది ఎడిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి సీట్ అనేది అలాట్మెంట్ అనేది సెప్టెంబర్ 4కి అయితే మనకి ఏ కాలేజ్ సీట్ వచ్చిందని తెలుస్తుంది. అదనమాట. అదేవిధంగా రిపోర్టింగ్ కాలేజ్ అంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అనేది 9th లోపలైతే చేయాలి. సెప్టెంబర్ 9th లోపల మనకు వచ్చినటువంటి కాలేజ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట. ఫస్ట్ ఫేజ్ అంతా మనకి సెప్టెంబర్ 9th వరకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి మొత్తం అయిపోతుంది. అంటే రిజిస్ట్రేషన్ కానీ, ఎడిట్ ఆప్షన్ కానీ, వెబ్ ఆప్షన్ కానీ, కాలేజ్ అలాట్మెంట్ కానీ ఇవన్నీ అయిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ. తర్వాతకి మనకి సెప్టెంబర్ 15th నుంచి మనకి సెకండ్ ఫేజ్ అయితే రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిన వారు ఎవరైనా ఉంటారో అప్పుడు సెప్టెంబర్ 15 నుంచి వాళ్ళైతే మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే మిస్ అయ్యారో ఈ రిజిస్ట్రేషన్ కానీ, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, వాళ్ళు సెప్టెంబర్ 15th నుంచి వాళ్ళైతే మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఎవరు కూడా ఫస్ట్ ఫేజ్ని మిస్ అవ్వకండి. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి తొందరగా అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.